సైందవ్ చూసానండి. బాగుంది. సైందవ్ అయితే బాగుందండి. వెంకటేష్ గారి యాక్టింగ్ ఫస్ట్ థింగ్. స్టోరీ ఉంది, ఒక కాన్సెప్ట్ ఉంది ఈ సినిమాలో, మంచి స్టోరీ. ఏదో రొటీన్ అని కూడా కాదు, బట్ ఉంది, వ్యాలిడ్ పాయింట్ ఉంది. వెంకటేష్ ఎందుకు అంతలా ఫైటింగ్ చేశాడు లాస్ట్ వరకు కూతురు కోసం అనేది ఉంది. సో హిజ్ యాక్టింగ్ ఇస్ వెరీ నైస్ ఇన్ ద మూవీ. చాలా బాగుంది. ఈవెన్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా, పాపం తన గురించి ఎక్కువ చెప్తారో లేదో తెలియదు కానీ తను కూడా చాలా బాగా చేసింది. ఎక్కువ డైలాగ్స్ లేకపోయినా ఎమోషన్తో బాగా చూపించింది తను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెకండ్ హాఫ్లో బాగా వర్కౌట్ అయ్యింది. బికాజ్ మీకు సస్పెన్స్ ఒకటి రివీల్ అవుతున్నప్పుడు లేదా హీరో ఎలివేషన్ టైంలో మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంపార్టెంట్ కదా, అలాంటి టైంలో కరెక్ట్గా కొట్టారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బాగుందండి. పాప క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఆ సినిమాకి. ఉందండి, వైలెన్స్ ఉంది. మరి అంత అవసరం ఉందో లేదో మన శైలేష్ గారు తెలీదు, కానీ వైలెన్స్ ఉందిలేండి. అంత అవసరం ఉందో లేదో నాకు తెలియదు, బట్ వైలెన్స్ అయితే అవసరం ఉంది. బికాస్ ఆ స్టోరీకి మరి అంత వైలెన్స్ కావాలి, ఆ స్టోరీకి అంత వైలెన్స్. మూవీ బాగుంది. వెంకటేష్ గారు చాలా ఓల్డ్ వెంకటేష్ కనిపించారు. మా జనరేషన్ వెంకటేష్ చాలా బాగా చేశారు. హి హస్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండ్ హి హస్ డన్ ఎ వెరీ గుడ్ రోల్. అంటే పాపతో ఇమోషన్తో కనెక్టివ్గా ఉన్నప్పుడు మన పాత ఫ్యామిలీ మూవీస్ గుర్తొస్తాయి. అట్ ద సేమ్ టైమ్ హీ హాస్ టు సేవ్ హిస్ డాటర్, కాబట్టి ఆ వాయిలెన్స్, మెడికల్ మాఫియాకి తగ్గ వాయిలెన్స్ అది అక్కడ అంతా అది సూటబుల్గానే ఉందండి. మరి అంటే మూవీ చూస్తుంటే మీకు అది ఎక్సెస్ వైలెన్స్ అని అనిపించదు, బట్ అట్ ద సేమ్ టైం చిన్నపిల్లలు చూస్తే మాత్రం భయపడతారు. అది నా కూతురు అయితే భయపడింది, నా పక్కనే కూర్చుంది, 8 ఏళ్ళు. ఎప్పుడు అయిపోతుంది ఫైటింగ్, మాట్లాడితే ఎందుకు గన్స్ తీసేస్తున్నారు వీళ్ళందరూ అని అంటుంది, బట్ భయపడతారు చిన్నపిల్లలు. అదైతే విలన్ గారి పర్ఫార్మ్ బాగానే ఉందండి. ఆయన కొంచెం కామెడీ అండ్ నెగిటివ్ షేడ్స్ రెండు కలిపి ఉన్నాయి విలన్లో. నవాజుద్దీన్ సిద్దికీ గారు ఆయన బాగానే చేస్తారు. ఆయన లేడీ విలన్ వాళ్ళదే ఉంది, ఆ అబ్బాయిది ఆ అమ్మాయి ఆండ్రియాది, వాళ్ళిద్దరిదే ఉన్నాయి విలన్ కామెడీ సీన్స్. కామెడీ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది, వెంకటేష్ గారి నుంచి రాదు. హనుమాన్ సైందవ్. సైందవ్కి అయితే 3 అండి. 3. చెప్పండి భయ్య. మామ సూపర్ 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 మామ. సైందవ్ అదరగొట్టిండు మామ, ది బెస్ట్గా తీసిండు. సూపర్ హీరో క్యారెక్టర్ కానీ డాటర్ క్యారెక్టర్ కానీ ఏది మాత్రం అద్దర్రగొట్టేసిండు. హీరోయిన్ క్యారెక్టర్ బ్యాక్ బోన్ లెక్క ఉంటుంది కానీ ఓకే అంతే. యాక్షను, సెంటిమెంటు, అట్లానే జనాల గురించి చూడడము, పిల్లల గురించి చూడడము, ఏదైతే ఉందో దాని గురించి మామ సినిమా అద్దరగొట్టేసిండు. సూపర్ మామ సూపర్. యాక్షన్ కానీ నాకు విలన్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చిందండి. చాలా 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 నవాజుద్దీన్ అన్న లేకపోతే సినిమా న్యాయమే లేదు. ఎందుకంటే సినిమాకి వచ్చేసరికి బ్యాండ్ స్టాక్స్ అని ఒక పదాన్ని ఏదైతే యూజ్ చేస్తాడో ఆ సినిమా సూపర్. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు అల్లా బూస్టింగ్ వస్తూ ఉంటుంది సినిమాకి. సినిమా అంతా నాకు ఎందుకంటే చాలా బాగా నచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత ఒక విలన్ని పోగొట్టడం అంటే చాలా కష్టం, కానీ నవాజుద్దీన్ క్యారెక్టర్ మాత్రం సూపర్. కానీ చాలా మంది మూవీకి పైసలు బొక్క, టికెట్ బొక్క అంటున్నారు. ఇక చెప్పేటోని ఇక చెప్తారండి, చెప్పేటోని ఇక రోకల్ బండతో కొట్టాలి అంతే. ఇక ఏం చెప్పనీకి లేదు కాదు. ఇగో చెప్పే మనం ఏంటంటే ఒక సెంటిమెంట్ లేనిది ఏది లేదు. మనమైనా కానీ ఎవరు ఇప్పుడు ఒక పాపకు జ్వరం వచ్చిందంటేనే మనమే తట్టుకోలేము, అట్లాంటి డేంజర్ జోన్లో ఉన్నాడు కాబట్టి ఆ సినిమాకు అదే ఇంపార్టెంట్, అదే సర్కిల్ అవుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకేముండదు, అదే సినిమా ఇంపార్టెంట్, అదే కథ ఇంపార్టెంట్. ఆ కథని ఇంకా కొంచెం చేంజ్ చేయొచ్చేమో కానీ అదే కథ మాత్రం అదే కదా. అది నాకు తెలియదండి కథ. నేను గంత దిమాకు ఉంటే నేనే కథ రాసుకొని నేనే ఉంటుండే కదా. దిమాకుంటే రియాలిటీగా 17 crores అంటే ఇట్లాంటి డిసీజ్ ఎవరికన్నా వచ్చిందేమో నాకు తెలియదు. 12 లక్షల రూపాయలు అన్నట్టు అయితే నేను విన్నా, అది కూడా నాకు తెలియదు. అప్పట్లో ఆల్మోస్ట్ ఒక 4 years కింద నాకు, దాని తర్వాత నాకు తెలియదు. ఆ 17 కోట్లు అన్నది ఇక వాళ్ళు ఏదో పెట్టారు కదా, దానికి తెలియదు. కానీ అట్లా బాగుందండి, సూపర్. బ్యాండ్ స్టాక్స్ ఇది ఒక్కటి చాలు సినిమా మొత్తానికి. ఈ సినిమా విలన్ వచ్చినప్పుడు అల్లా బూస్టింగ్ వస్తూ ఉంటుంది కాబట్టి అదొక్కటే పదం నాకు బాగా నచ్చింది. చాలా డైలాగ్స్ ఉన్నాయి కానీ నేను అన్ని చెప్పలేను కదండి. అది సో ఇప్పటివరకు 3 movies రిలీజ్ అయినాయి కదా, సో ఏ మూవీ చాలా బాగా నచ్చిందని చెప్పడానికి లేదు కానండి. నాకు 3 movies కూడా చాలా బాగున్నాయి. హనుమాన్ది చాలా బాగా నచ్చింది. హనుమాన్ ఎందుకంటే కొంచెం
ఎంటర్టైన్మెంట్ కానీ ఫ్యామిలీ కానీ ప్రతిదీ తగ్గట్టు ఉంటుంది. ఏంది కొంచెం బోల్డ్ సీన్స్ లేకుండా ఉంటుంది కాబట్టి హనుమాన్ ఆ సినిమా బాగా నచ్చింది. గుంటూరు కారం ఇందులో కూడా లేదు కానీ ఈ మూడిట్లో అది ది బెస్ట్ అనిపించింది. అది గుంటూరు కారం ఎలా అనిపించింది? గుంటూరు కారం ఇక దాని గురించి సూపర్ అండి, బాగా నచ్చింది అంతే. ఇక అది ఓకే మామ, ది బెస్ట్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అదర్ కొట్టేసిరు. ఇక ట్రోల్ చేస్తున్న కొడుకులకి ఇక ఏం చెప్పాలంటే ఇక రోకల్ బండితో కొట్టాలి అంతే. బాగుంది. ఆర్యన్న పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. కానీ ఏంటంటే దీంట్లో లాస్ట్ ఒక 10-15 మినిట్స్ అయినా చాలా బాగుందంటే సినిమా సస్పెన్స్ అయినా 10-15 మినిట్స్ ఫస్ట్ నుంచి అబ్బా సగం మంది అయితే థియేటర్లకి వెళ్ళిపోయారన్న. అంత వరస్ట్ ఉంది అన్న సినిమా. ఎందుకు తీసిండో నాకు శైలేష్ అన్న హిట్ కొట్టిన అన్న ఇలాంటి అన్న మరి ఆయన తీసినా లేకపోతే ఏం తీసినా నాకు ఇంకా అర్థమైతే లేదు. మరి 2-3 పెగ్గులేసి కొట్టినా ఏమీ అర్థమైతే లేదు. ఓవరాల్ అయితే సినిమా యావరేజ్ ఉంది. యాక్షన్ సీక్వెల్స్, కార్ చూపెట్టే విధానం అయినా, యాక్షన్ సీక్వెల్స్ అయినా అండ్ డైలాగ్స్ డెలివరీ అయినా చాలా బాగుంది. ఆ స్క్రీన్ ప్లే అయితే ఎక్కడ మన పేరు పెట్టే అవసరం లేదు. కానీ స్టోరీ ఇలా ఉన్న స్టోరీ ఇలా ఉంది. ఆ పాపల క్యారెక్టర్లో దమ్ ఎలా లేదో అంటే ఏది గుండెలో దమ్ ఎలా లేదో స్టోరీలో కూడా అలానే ఉందన్న, అంత దమ్ము లేదు. అది విలన్ ఎవరు ఉన్నారు? ఖాన్ సాబ్ ఉన్నాడు, సిద్దికి ఉన్నాడు కదా, ఆయన పర్ఫార్మెన్స్ అయితే న్యాచురల్గా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం నాకేమనిపించింది అంటే మనం ఇన్ని రోజులు బాలీవుడ్కి కాంపిటీషన్ ఇచ్చిన వ్యక్తి టాలీవుడ్ కూడా ఇలా కాంపిటీషన్ ఇస్తాడని చెప్పి ఆయన పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. ఆయన డైలాగ్ డెలివరీ న్యాచురల్, నాకు అది నచ్చింది చాలా. దాన్ని సాంగ్స్ 2 సాంగ్స్ ఉన్నాయి అబ్బా, ఏం లేవల్లా అంటున్నారు కొత్తగా ఉందని చెప్పి. రీసెంట్గా అనేది ఫిలిమ్స్ వచ్చింది కదా, ఏదో ఫిలిం ఉంది రీసెంట్గా అనేది గుర్తుకొస్తలేదు. అది నాకు నచ్చింది. ఆయన కంటే నాకు ఎందుకు అర్థమైతే లేదు వెంకటేష్ అన్న ఎందుకు తీసుకుందో ఏమే ఇక్కడ తప్పైందో. అవరాజ్ యావరేజ్ విలన్ హీరో డామినేట్ చేస్తాడు, అది నాకు నచ్చింది. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 2.5 అన్న. హనుమాన్ అయితే పేరు పెట్టే అవసరం లేదు, కళ్ళు మూసుకొని హనుమాన్కి అయితే వేరే లెవెల్ ఉంది. నాకు నచ్చింది. దాని తర్వాత నా సమీరంగా, దాని తర్వాత వీళ్ళిద్దరికి కాంపిటీషన్ పెద్దోడు చిన్నోడు అన్నట్టు. నాకైతే డెఫినెట్లీ నా సమీరంగా డెఫినెట్లీ హిట్ అవుతుంది అన్న, అంత కాన్ఫిడెంట్ ఉన్నా నేను. నాకు గుంటూరు కారం అయితే నాకు ముందే అనిపించింది ఫ్లాప్ అయిందని చెప్పి. సో నా సమీరంగా అయితే డెఫినెట్లీ హిట్ అవుతుంది అనిపిస్తుంది. హనుమాన్, దాని తర్వాత నా సమీరంగా, దాని తర్వాత వీళ్ళిద్దరు అన్న, పెద్ద అయినా చిన్న అయినా. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది సినిమా. ఇది 75th మూవీ వెంకటేష్ గారి కెరియర్లో. 75th మూవీ మైల్ స్టోన్ అన్నప్పుడు దాన్ని ఏమంటారు, ఒక ఫ్యామిలీ స్టోరీని తీసుకోండి అంటే చాలా బాగుండేది. కానీ యాక్షన్ మూవీని తీసుకున్నారు వెంకటేష్ గారు. అయినా కూడా ఈ సినిమాలో దాన్ని ఏమంటారు పాప సెంటిమెంట్ ఉంది. అలాగే మెడికల్ మాఫియా గురించి మెసేజ్ ఇస్తారు ఈ సినిమాలో. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి, ఫైట్లు చాలా బాగా చేశారు. వెంకీ మామ దాన్ని ఏమంటారు ఈ వయసులో కూడా ఇంత ఫైట్లు చేస్తారని నేను అసలు అనుకోలేదు. పాప సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. హనుమాన్ తర్వాత ఈ సినిమానే అనుకుంటున్నాను. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా, గుంటూరు కారం కంటే ఈ సినిమా చాలా బాగుంది. స్టోరీ పరంగా అవ్వచ్చు, లేకపోతే ఫైట్ల పరంగా అవ్వచ్చు, వెంకీమామ యాక్టింగ్ అవ్వచ్చు, అన్నీ చాలా బాగున్నాయి, అన్నీ చాలా పండాయి. ఫ్యామిలీ మొత్తం వచ్చేసి ఈ సినిమాని చూడొచ్చు. ఈ సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే సినిమాకి తగ్గట్టు ఉంది మేడం. సినిమాకి ఎంత అయితే అవసరమో అంతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయలేదు, దాన్ని ఏమంటారు ఎక్కువ మ్యూజిక్ ఏదో పెట్టాలని చెప్పేసి ఓవర్గా ఏమీ మ్యూజిక్ పెట్టలేదు, ఎంత అవసరమో అంతే పెట్టారు. విలన్ క్యారెక్టర్ నవాజుద్దీన్ సిద్దికి నాకు తెలిసి తెలుగులో డెబ్యూ అనుకుంటాను. చాలా బాగా చేశారు. అసలు ఒక సైకోలాగా అసలు చాలా బాగా చేశారు. యాండ్రియాని లవ్ చేస్తుంటాడు ఈ సినిమాలో. యాండ్రియాని లవ్ చేస్తాడు, వన్ సైడ్ లవ్ అనమాట, అమ్మకి చెప్పడు అనమాట. చివరి వరకు అలానే కొనసాగిద్ది. సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారనమాట. అంటే అలా అనుకోకూడదు. ఇప్పుడు ఏంటంటే బాహుబలి సినిమా చూసాము, బాహుబలి సినిమాలో రానా గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అంత మాత్రాన చివరికి ప్రభాస్ గారే విలన్ ఎంత బాగా ఎలివేట్ అయితే వానితో ఫైట్ చేసేటప్పుడు వాడిని కొట్టేటప్పుడు హీరో అంత బాగా ఎలివేట్ అవుతాడు. అలానే నవాజుద్దీన్ సిద్దికీ గారు ఒక సైకోలాగా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. ఆయనతో ఫైట్ చేసి వాడిని కొట్టినప్పుడు రాముడు ఎలాగా రావణాసురుని జయించినప్పుడు హీరో అయ్యాడో అలాగే వెంకీమామ పెద్ద హీరో అయిపోయారు. నాకు హనుమాన్ మూవీ చాలా బాగా నచ్చింది. గ్రాఫిక్స్ చాలా బాగుంటుంది, స్టోరీ చాలా బాగుండిద్ది. అసలు
సినిమా మొత్తం మీద హనుమాన్ ఎప్పుడైతే గ్రాఫిక్స్ స్టార్ట్ చేస్తాడో చూపించడమో అప్పటి నుంచి అసలు అద్భుతంగా ఓ లెవెల్కి వెళ్ళిపోద్ది. ఈ సంక్రాంతి విన్నర్ మాత్రం హనుమానే. థ్యాంక్ యూ.